రైట్ సార్. ఎలాంటి ప్రలోభాలు జరిగి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు గురి చేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీని ఎన్నో విధాలుగా అణిచివేయాలనేటువంటి కుట్రలు ఎన్నో చేశారు. ఇవన్నీ కూడా తెలుసుకునే రాష్ట్ర ప్రజలు తిరుగులేనటువంటి మెజార్టీతో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి హేమకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. పాలనా దక్షతకి, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధికి పట్టం కట్టారు సార్. ఓకే రామరామ గారు, హేమకుమార్ గారు ఏంటి మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని చెప్పి ఏమైనా పబ్లిక్లో అనౌన్స్ చేశారా? ఏంది ఆయనకి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి ఎందుకు అంత భయం పట్టుకుంది ఆయనకి? బలరాం గారు, మీకు 60 వీక్షకులకి, యాజమాన్యానికి మరియు ఛానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. సార్ నేను ఒకటైతే చెప్పగలుగుతున్నాను సార్. వినబడుతుంది కదా? ఓకే సార్, పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్గా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, ఇదేం కొత్తగా వచ్చింది కాదు, గతంలో నుంచి ఎప్పటి నుంచో ఉండేది. మన నోరు మంచిదైతే ఊరు మనల్ని కూడా అంతే విధంగా చూస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఒకటి ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. నేను ఇంతసేపు ఎవరు మాట్లాడినా మధ్యలో అసలు ఏం మాట్లాడలేదు. బట్ నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఎవరైనా మధ్యలో వచ్చారంటే కూడా బాగుంది. సో ద థింగ్ ఇస్, పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, యాంకర్ శ్యామల, కోరుగడ్డ అనిల్ ఇలాంటి గదవలు ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇలాంటి గదవలు మనం ఎదుటి వాడి వ్యక్తిగత జీవితం మీద, అందులోనూ ఒక పార్టీ అధ్యక్షుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకొకరు కానీ పెద్దగా మాట్లాడడం. ఎప్పుడైతే మనము 10 మంది సమాజంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఒక సెలబ్రిటీ లాగా ఉన్నప్పుడు కుంభాతనం అనేది చాలా ముఖ్యం సార్. కుంభాతనం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏదంటామో అది తిరిగి ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వడన్నా కావచ్చు, అది ఎవ్వడన్నా కావచ్చు. మనం ఏదంటామో అది తిరిగి వస్తుంది. అంతే తప్పితే ఊరికే ఏ రోజన్నా దారిని పోయే కుక్కను రాయగొడితే కుక్క మీద రాయ ఎక్కువ గుమ్మం ఉంటుందా? ఒకసారి గుమ్మం అంటే 2 సార్లు గుమ్మం ఉంటుంది, 3సారి కలుస్తుంది. అలాంటి దారిని పోయే ఈ మురిగే కుక్కలకి ఇచ్చిన సమాధానాలే ఈరోజు జరిగే ఏదైతే ప్రక్రియ జరుగుతుంది. అంటే గతంలో వాళ్ళు, నేను ఇందాక చెప్పాను, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అర్థం ఏంటంటే, గతంలో మనం ఏదైతే ప్రయోగించామో, లేనిపోని మాటలు, లేనిపోని చర్చలు చేశామో అదే ఈరోజు ఎదురవుతుంది. అట్టనే మాకు ఈరోజు కూటమి ప్రభుత్వానికి రివెంజ్ ఇంకొకటో చేయాల్సిన అవసరం అయితే మాకు ఖచ్చితంగా లేదు. వై? బికాస్ మాకు చాలా 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 బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయంటే రాష్ట్ర ప్రజలు నమ్మారు. గతంలో ఉన్న 151 మందిని ఓడించారు. 11 సీట్లు మధ్యలో 5ని కంటే ఆ పక్కొకటి ఈ పక్కొకటి 11 వచ్చిందంటే అర్థం రాష్ట్ర ప్రజల మీద, అదే విధంగా ఏ విధమైన సంబంధం లేని ఒక గౌరవ పరంలో ఉన్న వ్యక్తుల మీద లేనిపోని మాటలు అవాకులు పేలిన దీనికి సందర్భం ఆలోచించే ప్రజలు ఇచ్చిన దిశానిర్దేశం. అది ప్రజలేం ఆశామాషి కాదు, ఎవరైనా సరే చూసుకోవచ్చు. ప్రజలు ఓపికగా చూస్తూ ఉంటారు. ఏ రోజైతే వెన్ దే టర్న్ కమ్స్ ఆటోమేటిక్లీ దే విల్ ఆన్సర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ ఇట్ ఈస్. నేనేమంటానంటే, ప్రజాస్వామ్యంలో ఎవరికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మనకి ఈరోజు పదవి, ఈరోజు హుందాతనం, హోదా ఉందనే సరే ఓన్ మాట్లాడకూడదు సార్. ఎవరైనా కావచ్చు సార్. వ్యక్తిని ఈరోజు మీరున్నారు సార్ బలరాం గారు, మీరు నేనేం మాట్లాడతానో మీరు అది మాట్లాడతారు గౌరవపరంగా. ఎవరైనా ఛానల్లో మిత్రులు కూడా సరే, నేనేం మాట్లాడతాను ఎదురు గబక్కని ఎదుటి వ్యక్తిని దూషించడము, కించపరచడము, ఇంత తుచ్చంగా మాట్లాడడం అనేది సభ్యత కాదు. ఈ సభ్య సమాజంలో మనం ప్రజలకి ఆశామతిగా కాదు నేర్పించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రాబోయే తరానికి నిజంగా ఏమీ తెలియదు. నిజంగానే వాళ్ళు ఏంటంటే ఈ టీవీలు, వీడియోలు మనం డిబేట్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామంటే 10 మందికి మనము ఉదాహరణగా ఉండాలా, మనం ఒక దిక్సూచిగా ఉండాలా, మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అనేది మన మైండ్ ఆలోచన ఉండాలి. ఎప్పటికీ నిజంగా. హేమకుమార్ గారు, ఇప్పుడు ఆ పోసాని కృష్ణమురళి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు వినుంటారు. ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయారు, నేను ఇక పూర్తిగా రాజకీయాలకు దూరం ఉంటాను, నాకేమీ సంబంధాలు లేవు అని చెప్పని అంటున్నారు. పోసాని కృష్ణమురళి అండ్ శ్రీరెడ్డి
వాళ్ళు గతంలో వాళ్ళ చేతిలో సార్ వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉంది సార్. పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి ఎలా ఉండాలా? ఒక సినీ ప్రముఖుడు, ఒక హాస్య నటుడు, లేదంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత ఇదిగా ఉండాలా? ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ఇక మాట్లాడేస్తున్నాము బేటవాళ్ళు దిగవాళ్ళు ఎంత వాళ్ళు ఏంటంటే ఒక సమాజంలో వాళ్ళు చూసే సార్ నేర్చుకునే వాళ్ళకంటే నేర్పించే వాళ్ళకంటే కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని చూసి అలా మాట్లాడడం అంటే ఎంతంత మాటలు సార్. ఏ సమాజానికి ఏమి ఇస్తున్నారు